దినం తీన్మార్ వార్తలు ఏముంటాయో అని ఎదురు చూస్తారు కదా. చూసినాక అరే అట్లనా అని అనుకుంటారు. కానీ అలా ఏం వార్తలు ఉంటాయో మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీకైనా మాకైనా ఈ దేశంలో ఇంకెవరికైనా నోట్ల కంటే పెద్ద వార్తలు ఏముంటాయి ఇలా. సరే కానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. వచ్చేసినాయి కొత్త నోట్లు, తప్పుతున్నాయి జనం పాటలు. ఎమ్మెల్యేగా పోటీకి వస్తాడట పవన్ అన్న, ఇక దుమ్ము లేపుతుందట జనసేన. కొత్త నోట్ల మురిపెంల సత్తి. అక్క ఈ స్కూల్కి పోయేటప్పుడు కొత్త పుస్తకాలు ఇట్లా ఆసన చూస్తే వస్తాయి చూడక్క, ఆసన కమ్మగా. ఇవి కూడా గట్లనే వస్తున్నాయి అక్క, కమ్మగా. రంగు ఇప్పుడే వేసినట్టుండ్రు. అందరు నిడిచిపెట్టి లచ్చిందేవి మనతానికే వచ్చినట్టు, అంబానీల కంటే శ్రీమంతులమైనట్టు, బ్యాంకులకే అప్పిచుడలమైనట్టు, అమెరికా డాలర్కి దమ్కి ఇచ్చే దార్కారులమైనట్టు, కోయినీరు వజ్రాన్ని కొనేస్తోళ్ళమన్నట్టు, చందమామ మీద అర్జెంటుగా ఫ్లాట్ బుక్ చేద్దామన్నట్టు. వామ్మ నాయన, ఇంతకంటే పోల్చున్న నాతోని కాదు. ఎందుకంటే నేను ఇంకా కొత్త నోట్లనే తీసుకోలే. నిన్న తిండనక ఎండనక తిప్పలు పడ్డోళ్ళు ఇవాళ కొత్త నోట్లను తీసుకున్నాక ఇట్లనే ఫీల్ అయినట్టు అనిపించింది. ఒక్కొక్కళ్ళు ఇలా పండగ చేసుకున్నారనుకో రాదండ్రి. కొత్త నోట్లను చూసి చిన్నగా మురుస్తలేరు. పట్టుకున్నది 2000 రూపాయల నోట్ అయితే 20,000 చేతులు ఉన్నట్టు ఫీల్ అయినరు. ఎక్కడిది పొద్దుగాలడి సందే బ్యాంకుల ముంగట లైన్లు కట్టిండ్రు. మోకాలన్న గడిగినరో లేదో కొత్త నోట్లతోనే ఆకలి తీర్చుకున్నారనుకో రాదుండ్రి. కొన్ని బ్యాంకుల కాడ ఉరుకుడు పోటీలు కూడా నడిచినాయి. కొత్త నోటు దొరికినోళ్ళు ప్రపంచాన్ని గెలిచినంత గొప్పగా ఫీల్ అయినరు. మంచిగా ఉంది, డిజైనింగ్ మంచిగా చేశారు. 4 ఏమో 2000 నోట్లు ఇస్తున్నారు, 2000 100 నోట్స్ ఇస్తున్నారు. కానీ ఈ రోజు బాగా హ్యాపీగా సంతోషంగా ఉంది. బాగా ఇస్తున్నారు, బాగా 2000 నోట్ చాలా సింపుల్ గా చాలా బాగుంది. చాలా కడక్ కడక్ నోట్లను చూసి కొందరికైతే ఖర్చు పెట్ట బుద్ధి అయితే లేదట. చూడుండ్రు మరి ఎంత ముద్దుగున్నాయో. నవ్వుతున్న గాంధీ తాత బొమ్మ లేకుంటే బయట దేశం నోట్ లెక్కనే అనిపిస్తుంది. ఇటు దిక్కు పాత నోట్లను ఊడ్చేసినాం అన్నట్టుగా సచ్చా భారత్ బొమ్మ పెట్టిండ్రు. ఇసొంటి దొంగ నోట్లు తయారు చేయలేకుండా కొత్త టెక్నాలజీని వాడిండ్రట. ఇక ఇలా మొత్తం బ్యాంకుల నోట్లు వంచే పనే నడిచింది. చిన్న పెద్ద ముసలి ముత్క పోరగాండ్లు పొట్టెగాళ్ళంతా నోట్లకే ఎగబడ్డారు. మరి పైసల కంటే పెద్ద పనేముంటది. కొన్ని బ్యాంకులల్లా ఎలక్షన్లప్పుడు ఏలుకు ఇంకు రుద్దినట్టే రుద్దిండ్రు. మళ్ళా ఓ తీయరేమో మరి. కాకుంటే ఇవాళ 2000 నోట్లు మాత్రమే ఇచ్చిండ్రు. రేపటి సంధి 500 నోట్లు కూడా తీసుకోవచ్చునట. అచ్చు పోసి ఆరబెట్టుడు జర్రంతా ఆల్చమైనట్టుంది. అట్లనే 1000 రూపాయల నోట్లు కూడా కొత్త అచ్చు వస్తామని పెద్ద బ్యాంకులు ఇవాళ చెప్పిండ్రు. ఇక అప్పుడు 500, 1000, 2000 నోట్లు మొత్తం కొత్తయే ఉంటాయి. చూడండి అసలు పిల్లలు ఆడుకునేలాగా ఇంత సెన్సిటివ్గా ఉంది. క్యారీ చేయడం కూడా ఇబ్బందేనండి ఎక్కడైనా. చాలా మందికి ఒక డౌట్ ఉండే, పవన్ అన్న ఇట్లా ప్రశ్నించుకుంటూనే ఉంటాడా లేకుంటే ఓట్ల పండగ కస్తాడా రాడా అని. ఇక అసొంటి అనుమానాలు ఏమున్నా తీసిపడేయండ్రి. కాటమరాయుడు కత్తి పట్టుకొని ఓట్ల యుద్ధంలోకి రాబోతుండు. మొన్ననే ఓటర్ కార్డు అడ్రస్ ఆంధ్రాకు మార్పించుకుంటా అన్నాడు కదా, ఇవాళ కడమ ముచ్చట్లు కూడా చెప్పేసిండు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు. పోటీ చేస్తే ఓట్లేయాలి అని అడగాలగాని గిదేందన్న గిట్లంటావు. మీరు నాకు అండగా ఉంటారో లేదో నాకు తెలియదు. నేను మటుకు మీకు ఎప్పుడూ అండగా ఉంటాను. అంటే ఏందన్నా, జనం మీద నీకు నమ్మకం లేదా? చంద్రబాబు గారు కానీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ ఒక్కరు కానీ నాకు శత్రువులు కాదు. మాయే మాటలు చెప్తే మటుకు నేను శత్రువునే, చాలా బలమైన శత్రువుని, చాలా బలమైన శత్రువుని. అవుగాని కండ్లతలు ఎందుకు తెచ్చుకున్నావు సారు? స్పెషల్ ప్యాకేజ్ గురించి చదివి సైట్ కూడా వచ్చేస్తుంది, అంత చదివాను. నా కళ్ళజోడు కేంద్ర ప్రభుత్వాన్ని కొంత గ్రాంట్ అలౌ చేయమని కోరుకున్నాను. ప్రత్యేక హోదా లాభాల గురించి చదివి కళ్ళు మస్క కనబడుతున్నాయట. మొత్తానికైతే వచ్చుడు ఆలస్యమైన ఎలక్షన్లకు వచ్చుడు అయితే పక్కా అని తేల్చేసిండు. విసుగొచ్చింది ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద. ఇంకెంతకాలం పౌరుషం ఉందా లేదా మనకి? ఉందా? సర్కార్ కొలువంటే ఇయ్యాల రేపు తెలివా. ఇక అందులో జర పెద్ద ఆఫీసర్ కొలువంటే జాయిన్ కాకన్నా ముందే మొగోళ్లకు 2 కోట్ల కట్నం ఇస్తామని, ఆడోళ్ళకైతే ఎదురు కట్నం ఇస్తామని పెళ్లి సంబంధాలు వస్తాయి. ఇక జాబ్ల చేరిక కాగానే
చేతులకు పచ్చపెన్ను వస్తుంది. దాని పవర్ ఎంత ఉంటుందంటే అది పట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఏది ఎట్లున్నా టైంకి జీతాలు పడతాయి. రైతులకు కరువు వస్తే వీళ్లకు కరువు బత్తాలు ఇస్తారు. మరి ఇవన్నీ కావాలంటే మొదలు పరీక్షలు పాసే కొలువు రావాలి. ఈ శుక్రవారం అయితారమే గ్రూప్ 2 పరీక్షలు. ఆల్రెడీ మీరు గట్టిగానే చదువుకుంటారు, ఇక ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటారంటే ఇక మీకు తిరిగే ఉండదు. పోన్రి. గ్రూప్ 2 పరీక్షలు రాస్తున్న అన్నలు అక్కలు వాళ్ళ అమ్మ నాయనలు అందరు జాగ్రత్తగా వినాలి. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా లోపట్టుకోనియరు. అయ్యో నాకు చలికి లేవ బుద్ధి కాలే సారు, నా బస్సు లేట్ వచ్చింది సారు, నాకు సెంటర్ అడ్రస్ దొరకలే సారు, నేను మంచిగా రాయాలని గుడికొచ్చే వరకు లేట్ అయింది, కాదు సారు నా స్మార్ట్ ఫోన్లో అలారం మోగలేదు అని ఎంత ఏడ్చినా ఏం ఫాయిదా ఉండదు. టైం అంటే టైమే. హాల్ టికెట్ పట్టుకొని ఉరికితే సరిపోదు. పరీక్ష రాయాలంటే ఆధార్ కార్డు కూడా ఉండాలి, లేదంటే ఓటర్ గుర్తింపు కార్డు చూపించినా ఏం కాదు. అరికాళ్ళకు చలి పెడుతుందనో టిక్కు టాక్గా కనిపించాలనో బూట్లు వేసుకోబోయారు. నకలు షీటీలు తెస్తారని గేట్ కానే గెట్ అవుట్ అంటారు. దీవెలకు పెట్టుకున్న మైదాకుంటే సర్పేసి అడిగేసుకోండి. ఏళ్లకు గోర్ల పెంట్లున్నా ఎల్లగొడతారు. గంట కోపారికి గంట చక్కెర పని సార్ గంట కొట్టిస్తాడు. కానీ మీరు గడియారాలన్నీ ఇంటికానే పెట్టిపోతే మంచిది. కొలవచ్చినాక ఇంకో తులం ఎక్కువ కొనుక్కుంటారు. కానీ పరీక్ష రాసే మందం బంగారు గొలుసులు ఏళ్లకు ఉంగరాలు తీసేస్తేనే లోపలికి పోగలుగుతారు. సెల్ ఫోన్లు, చెవుల వైర్లు, షిప్పులు, బొప్పులు ఏది తీసుకుపోయినా ఏడుపు ముఖంతో ఇంటికి వస్తారు సుమా. అన్నిటికంటే ముఖ్యమైంది చిల్లర ఆగంలో పడి పరీక్ష కాల్చమైతే పెద్ద నోటు లెక్క ఎటువు కాకుండా అవుతారు. మేమైతే చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పినాం. ఇక ఆల్ ద బెస్ట్. మరి రంగు రోడ్ల మీద పడుతున్నారు, మంచిగా పెట్టుకోవాలి. వీటిని దొరికినాయి ఉన్నాయా మీ తానా? మీకు కూడా దొరికితే డ్యాన్స్ చేసుకోండి. అమ్మో ఎక్కువ డ్యాన్స్ వచ్చినప్పుడు నోట్లో పెడతారు కదా, ఇట్లా ఇట్లా పెట్టుకోవద్దు, నానిపోతాయి మళ్ళా. అబ్బో దునియా మీద ఉన్న సంబరం మొత్తం మావున్ మీనే కానొస్తుంది. ఓ సతీ దొరికినాయి 2. మీకు వచ్చినాయా? దూరంకి వెళ్ళి చూడు, మాస్కలు పడతాయి. వద్దు, దూరంకి వెళ్ళి చూడు. పనిపోతున్నావా? పైసలు ఇస్తుండ్రా నీకు? దొరికినప్పుడు ఎట్లా చేయాలి తెలుసా డ్యాన్స్? ఆడు ఇట్లా ఆడు, ఒకటి పట్టుకో, దూరంకి వెళ్ళి పట్టుకో, ఆడు ఆడు. అన్నా నువ్వేం పని చేస్తావు? డ్రైవరా? ఇరువర సంధి లోట్లు ఇట్లుంటాయి చూడు. ఎందుకు నాగుతారు? లోట్లు దొరికినాయా మీకు కూడా? దొరకలేవా? చూడండి, ఇగో ఇది గాంధీ తాత. మంచిగా వచ్చిందా? నవ్వుతున్నాడు. షాఫత్త డబ్బాలు అలా దాచుకుంటారు కదా, అవి కూడా తీసుకపోతే చెల్తాయి. ఇస్తారు ఇసంటివి. పప్పు డబ్బాలు పెట్టినావా ఏమన్నాను? తీసుకపో, ఇస్తారు. సత్తిగా 2000 కొత్త నోటు తెచ్చి గంతగానే గాయ చేస్తున్నావు ఇంద్రా. ఎప్పటికి ఏడ్చుకుంటూనే ఉండాలా? నేను ఎప్పుడు ఖుషిగా ఉండద్దా? బయట చూడు, కొత్త నోట్లు దొరికిన వాళ్ళు అందరు సెల్ఫీస్ట్ ఫోటోలు దిగి ఖుషిగా ఉన్నారు. కొత్త నోట్లు వస్తే సంబరం ఎందుకురా? 500 నోట్లు 4 ఇస్తే 2000 నోటు ఇస్తారు. ఎక్కువేమని ఇస్తుండ్రా? నిన్న మొన్న ఎట్లుండే, గిన్నెలో బువ్వ లేరు అన్నట్టుండే, బండిలో ఫిట్రోల్ లేరు అన్నట్టుండే. అబ్బా జర్రాన్ని పైసలు ఎక్కువ ఉంటేనా ఇప్పుడు వేరే నిన్నేమో పైసలు చెల్లుతలేవని ఏడిస్తేవి, మళ్ళీ ఏళ్ళంటి బగ్గ కూర్చోవుతున్నావు. మరి నీకు తెలియరాక నిన్న పాత లోట్లు ఉండే కాబట్టి ఏడ్చిన, ఇలా కొత్త లోట్లు అందుకే ఖుషి పడుతున్నా. అయినా నీకెవరు ఇచ్చిండ్రా ఆ నోటు? ఎడ తెచ్చినావు నువ్వు? నిన్న 1000 రూపాయల లోట్లు చెల్తలేమంట, నీ ముఖం మీద వారేసిన గరక దొరికినాయి. అవి బెంకుకు పోతే కాగితం రాపించుకొని ఇచ్చిండ్రు. మళ్ళీ కాగితం రాసి ఇచ్చడం ఎందుకురా? ఇదో పెద్ద టైం వేస్ట్ పని కాకపోతే. చదువు రానోళ్ళకు సంతకం పెట్టుకొని రారుగారక్క, అందుకే ఫేర్ రాసుకొని వాళ్ళే ఇస్తున్నారేమో. అక్క గాంధీ తాతకు 2 కండ్ల అద్దాలు ఉన్నాయి చూసుకో, ఒకటేమో పెట్టుకున్నాడు, ఇంకోటేమో ఎంట బందుకున్నారు. ఇది వాళ్ళకి పోతే ఇది పెట్టుకుంటాడు. ఒరే ఆ ఉత్త కళ్ళద్దాలే కాదురా, సచ్చా భారత్ గుర్తుంది. సరేగాని నాకు కూడా ఒప్పరా నోటు చూపెట్టరా, నేను కూడా దర్శనం చేసుకుంటా. అక్క ఈ స్కూల్కి పోయేటప్పుడు కొత్త పుస్తకాలు ఇట్లా ఆసన చూస్తే వస్తాయి చూడక్క, ఆసన కమ్మగా. ఇవి కూడా గట్లనే వస్తున్నాయి అక్క, కమ్మగా. రంగు ఇప్పుడే వేసినట్టుండ్రు. ఓర్ని అవ్వ, బంగారం కొనుడు కూడా గింత ఖుషిగాడు, నువ్వు మాత్రం మస్తు అవుతున్నావు పో. అక్క
రెండు పక్కకు 3 గుండు సున్నాలు ఉన్నాయి కదా, జరంతా జాగున్నది. ఇంకో సున్న పెడితే ఎన్ని అవుతుంది అక్క? 20,000 అవుతుందిరా. ఎందుకు? ఇంకొక సున్న పెడితే ఏమైతుండేనో, 20,000 అవుతుండే. రంగు జారిపోలేరేమో వాళ్ళకు. ఇప్పటికే బ్లాక్ మనీ ఎక్కువైతుందని ఇట్లా చేసిండ్రు. ఇక 20,000 నోట్ వస్తే ఆగుతారా? అక్క 2,000 నోట్లకు కేసీఆర్ సార్ 40 రంగు వేసిండ్రు. చంద్రరాజ్ సార్ ఫెయిల్ కాడా? ఏ ఊకో, ఈ ఆళ్ళ పార్టీ రంగులకు ఏం సంబంధం రా? నువ్వు లేనిపోని ముచ్చట కుంగడేసుకున్నావు. పైసలు అయితే జాగ్రత్తగా దాచిపెట్టుకో. అక్క కొంతమంది బిత్తిరోలు తెలివక బుగులతోని కాలబెట్టుకురంట పైసల కట్టలను. నాకిచ్చిన అయిపోతుండే, బెంకులకు ఇడిపించుకొస్తుంది. అవునరా, 30 లక్షలుంటే 10 మందికి మంచి ఇడిపించుకరమ్మంటారు. నల్ల పైకం దాచినోళ్ళు ఏమో కానీ మామూలు పబ్లిక్ మాత్రం మస్తు పరిశాన్ అవుతున్నారులా. ఆఫీసులు, హోటళ్ళు, బళ్ళు, గుళ్ళు, బస్టాండ్లు, షేన్లు, శెలకలు, ఏడ 2 నిలబడ్డ నోట్ల ముచ్చట్నే. లేచిన కాంచెల్లి పండుకునేదాకా నోట్లనే కలవరిస్తుండ్రు. పాత ఎట్లా మార్చుకోవాలి? ఒక్కపారి ఎన్ని నోట్లు మార్చుకోవచ్చు? మనం ఏ బ్యాంకుకైనా పోవచ్చా? ఆడేమన్నా కాగితాలు రాసియాలనా? మనం ఎంతవరకు జమ చేసుకోవచ్చు? ఇగో ఇట్లా ఒకళ్ళు అడిగి డౌట్లు తీసుకుంటుండ్రు. మీకు కూడా ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి కదా, గీ వార్త చూడండి, మీకు అన్ని డౌట్లు తీరుడు ఖాయం. నోట్లు చెల్లయ్యని గిట్లా ఉత్తగానే గుబులు పడకుండ్రులా. మీరు కష్టపడి సంపాదించిన పైకం విలువ ఏం తగ్గలే. పాత ఇచ్చి కొత్త నోట్లు తీసుకుంటూ ఒడిచిపోతుంది. బ్యాంకులలో నోట్లు మార్చుకునే పని సురువైంది. వచ్చే నెల 30 దాకా మార్చుకోవచ్చు. అర్జెంటుగా అవసరాలు ఉంటాయనే ఈ శని ఐతారాలు కూడా బ్యాంకులు కుల్లా పెడుతుండ్రు. కౌంటర్లు పెంచి రోజు కంటే ఎక్కువ గంటలు పనిచేస్తుండ్రు మన కోసం. మనం చేయాల్సిందల్లా 500, 1000 రూపాయల నోట్లు తీసుకొని బ్యాంకు పోతే వాళ్ళు కాగితం ఇస్తారు. అందులో పేరు, వివరాలు, ఎన్ని నోట్లు ఇస్తుంది రాసి సంతకం పెడితే చాలు, కొత్త ఇస్తారు. ఇప్పుడు రోజుకు 4,000 ఇడిపించుకోవచ్చు. మీకు ఖాతా ఉన్న బ్యాంకులకే పోవాలని రూల్ ఏం లేదు. ఏది దగ్గర ఉంటే ఆడికి పోవచ్చు. 4,000 కంటే ఎక్కువ పైకం ఇయ్యాలంటే మాత్రం అకౌంట్ ఉన్న బ్యాంకుకే పోవాల్సి ఉంటుంది. అకౌంట్లు లేనోళ్ళు తెలిసిన వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ దాంట్లో వేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ పోయినా 4,000 దాకా మార్చుకునే ఛాన్స్ ఉంది. 2.5 లక్షలు దాటితే ఆ పైకం వివరాలు అడిగే ఛాన్స్ ఉంది. శుక్రవారం పొద్దుగాల సంధి ఏటీఎం మిషన్లు కూడా పనిచేస్తాయి. కాకుంటే రోజు 2,000 వెళ్తాయి. 18 తారీఖు వెళ్ళినాక ఇంకింత ఎక్క పైకం తీసుకోవచ్చు. చిల్లర కష్టాలు తీర్తందుకు 50 నోట్లు కూడా వెళ్తాయి ఏటీఎం మిషన్లకు వెళ్ళి. ఎవ్వలేం ఫికర్ పడాల్సిన పనే లేదు. మన పైకం మన తానే ఉంటుంది. 2 రోజులైతే మళ్ళీ అంతెప్పటి లెక్కనే అవుతుంది. వచ్చేసినాయి కొత్త నోట్లు, తప్పుతున్నాయి జనం పాటలు. ఎమ్మెల్యేగా పోటీకి వస్తాడట పవన్ అన్న. ఇక దుమ్ము లేపుతుందట జనసేన. కొత్త నోట్లే మురిపెంల సత్తి. అక్క ఈ స్కూల్కి పోయేటప్పుడు కొత్త పుస్తకాలు ఇట్లా ఆసన చూస్తే వస్తాయి చూడక్క, ఆసన కమ్మగా. ఇవి కూడా గట్లనే వస్తున్నాయి అక్క, కమ్మగా. రంగు ఇప్పుడే వేసినట్టుండ్రు. నేను ఏలకి టాటా చెప్పిస్తా మరి. టాటా.